దేవుడు ఆ మాటను స్థిరపరచునుగాక. ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నువ్వు విశ్వాసంతో ఏదైతే మాట్లాడుతున్నావో, ప్రభువు మీద అచంచలమైన నమ్మకంతో నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో, దేవుడు ఆ మాటను స్థిరపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అక్కడ మాట అన్న చోట హిబ్రూలో అమార్ అనే పదం ఉపయోగించబడింది. అమార్ అనగా వాట్ ఎవర్ యు డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం పేరట నువ్వు ఏదైతే ప్రకటిస్తావో, అది కూడా దేవుని చిత్తానుసారంగా ఆయనకు అనుకూలమైనవి, ఆయనకు ఇష్టమైనవి, ఆయనకు ప్రీతికరమైనవి ఏవైతే నువ్వు విశ్వాసంతో ప్రకటిస్తున్నావో దేవుడు వాటిని స్థిరపరుస్తున్నాడు. సంబడి సే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. విశ్వాసంతో నువ్వు పలికే మాటలకు చాలా 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 విలువ ఉంది. అందును బట్టే క్రైస్తవుని మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం కానీ, ఇష్టానుసారం మాట్లాడడం కానీ, లేదా ఇతరులను నొప్పించే మాటలు కానీ, బాధించే మాటలు కానీ మాట్లాడడానికి లేదు. యూ హ్యావ్ టు స్పీక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నియంత్రణలో ఆయన చేతి క్రింద ఉండి నువ్వు పలికే మాటలను దేవుడు స్థిరపరుస్తుంటాడు. ఈరోజు విశ్వాసంతో పలకగలవా? మోరియా పర్వతం మీదకి అబ్రహాము మరియు ఇస్సాకు వెళ్తున్నప్పుడు అబ్రహాము విశ్వాసంతో మాట్లాడాడు. అబ్రహాముకు తెలుసు మోరియా కొండ మీద ఏం జరగబోతుందో. ఇస్సాకును దహనబలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ. అబ్రహాముకు తెలుసు కొండ పైకి వెళ్ళిన తర్వాత, ఇస్సాకు దహనబలి చేయబడిన తర్వాత అబ్రహాం ఒక్కడే క్రిందకి దిగి వస్తాడు. అయితే పనివారితో మాట్లాడుతున్నాడు. పైకి వెళ్ళేటప్పుడు అబ్రహాం ఏం చెప్పాడో తెలుసా? నేనును ఈ చిన్నవాడు పైకి వెళ్తాం, మరలిద్దరం తిరిగి వస్తాం. విశ్వాసంతో డిక్లేర్ చేశాడు. దేవుడు తాను ప్రకటించింది నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డ ఈరోజు విశ్వాసంతో పలుకు, ఎస్, నేను విజయాన్ని పొందినవాడును. ఐఎమ్ రిడీమ్డ్ బై ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచింపబడ్డాను నేను. దేవునిలో నాకు విజయం ఉంది. ఆయన నా ఆధారం. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని దేవుని లేఖనానుసారంగా నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు వాటిని స్థిరపరుస్తాను. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. లోకం ఎప్పుడు నేను కృంగదీయాలని చూస్తాడు. అపవాది ఎప్పుడు కూడా నీ సమస్యను మ్యాగ్నిఫై చేసి పెద్దదిగా చూపించి నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసు? ఆ సమయంలో దేవుడు నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయనే నా ఆశ్రయము, దేవుడు నాకు వెలుగును, రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను. ఇలాంటి మాటలు నువ్వు ప్రకటించడం ద్వారా, డిక్లేర్ చేయడం ద్వారా దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావు.